హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన మొక్కల మధ్యని చక్కగా ఏ క్రిమికీటకాలు రాకుండా కొన్ని వైరస్లని ఇది దూరం చేస్తుందండి. బంతి మొక్కలు ప్రతి మొక్క దగ్గర మనం బంతి మొక్కలు వేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా ఆకు ముడిచిపోవడం కొన్ని జబ్బులు రాకుండా చేస్తుంది మొక్కలకి. అది ఇప్పుడు మీకు చూపిస్తానండి. బంతి మొక్కలు చూసారా? ఈ మొక్కల మధ్యలో ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క బంతి మొక్క వేసుకుందామండి. ఇదిగోండి, బంతి నారు తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఈ నారు ఏం చేద్దామంటే చక్కగా ఒక్కొక్క ప్లాంట్లో ఒక్కొక్కటి వేసుకోవాలి. వేసుకుంటే ఈ బంతి స్మెల్కి కొన్ని పురుగు పట్టడం మనకి తగ్గుతుందటండి. మొక్కలకు వచ్చే కొంచెం కంప్లైంట్లు తగ్గుతాయంటే బంతి వేస్తే. ఇప్పుడు వేస్తానండి, ఒక్కొక్క ప్లాంట్లో ఒక్కొక్కటి వేస్తాను. ఈ మట్టిలో చూసారా, మనం అరటిపండు ఇవన్నీ వేసాం కదండి, అది ఇప్పుడిప్పుడే మనకి మట్టిలో కలిసిపోతుంది. చక్కగా ఉంది కదండి మట్టి మెత్తగా. నేను మొక్కలు అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఫ్రెండ్స్ మట్టిది. చాలా బాగుంది మట్టి అయితే, చక్కగా మెత్తగా ఉంది, బాగుంది. ఇలా ఒక్కొక్క మొక్క అండి, ఎక్కువ వేయకూడదు, మళ్ళీ ఒక్కొక్కటి వేయాలి. ఎక్కువ వేసిన దగ్గర నుంచి మనం వేసుకున్న ఫ్రూట్ మొక్క కానీ వెజిటబుల్ మొక్క కానీ దాని బలం కొంచెం తగ్గుతుంది ఎక్కువ మొక్కలు వేసుకుంటే. ఒక్కొక్క ప్లాంట్లో ఒక్కో మొక్క ఇలా రమ్మ. ఈ మట్టి చూసారా ఎంత మెత్తగా ఉందో, ఇలా అంటే అలా దిగిపోతుంది చక్కగా. ఇలా ఒక్కొక్క బంతి మొక్క వేసేసుకుంటే అండి కొన్ని రకాలు జబ్బులు రాకుండా ఉంటాయి మన మొక్కలకి. చాలా బెస్ట్ అండి. చక్కగా మనకి పువ్వులు వస్తాయి, నెక్స్ట్ మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయండి వీటి వలన. ఈ మట్టి వలన ఉపయోగం ఏంటంటే ఓన్లీ మెత్తగా ఉంటుందండి, గట్టి పడట్లేదు అసలు. ఎర్రమట్టి కదా ఇది, గట్టి పడట్లేదండి, చాలా బాగుంటుంది. సన్నగా ఉందనుకోండి ఫ్రెండ్స్ మొక్క, 2 వేయండి, ఎందుకంటే ఒకటి చనిపోయినా ఒకటి బతుకుతుంది. అలా ప్రతి మొక్కలోని మనం చక్కగా ఒక్కొక్కటి వేసేసుకోవడమే. కొన్ని రకాల వైరస్లను రానివ్వదటండి బంతి స్మెల్కి. నెక్స్ట్ బంతి మొక్క కూడా ఫ్రెండ్స్ ఎక్కువ బలం తీసుకోదు, పక్క మొక్కకి అసలు ఎలాంటి నష్టము జరగదు. ఎక్కువ బలం తీసుకోదండి, చక్కగా వేర్లు కూడా వేసేదు. ఈ లోపు ఏమవుతుందంటే మనకి మొక్క పాడవుతుంది, మళ్ళీ కొత్త మొక్క వేసుకోవచ్చు. దానికి లైఫ్ తక్కువ కదండి బంతి మొక్కకి. ఎంత చిన్న ప్లాంట్ అయినా సరే మనం మొక్కనే వేసుకోవచ్చు. ఇలాగా నేను చాలా రకాల విత్తనాలు వేసాను, ఇంకా ఏది బయటకు రాలేదు. మట్టి చూసారా ఫ్రెండ్స్, ఇలా వేలు పెట్టంగానే అసలు మనకి తవ్వుగలతో కూడా పని లేకుండా చక్కగా లూజుగా ఉంది మట్టి.
చాలా చోట్ల కొట్టుకుపోతుంటే మాకు ఇంకా వర్షాలు సరిగా రాలేదండి. ఎక్కడ పడితే అక్కడ వరదలు అవి ఇవి అని చెప్తున్నారు న్యూస్లో. మాకు మాత్రం అసలు వర్షాలే రాలేదు. చూసారా ఫ్రెండ్స్, ఇది చాలా పెద్ద సైజు పచ్చిమిర్చి అండి. చాలా పెద్ద సైజు కారం పచ్చిమిర్చి అంటారు కదండి, పెద్దవి అవండి. దీనిలో ఆనపాదు గుమ్మడిపాదు ఉండేది, ఎందుకో అది సరిగా రాలేదండి. ఇంకా అందుకని కొనలు ఎండిపోతున్నాయని చెప్పి తీసానండి. అక్కడే మనకి దానిమ్మ మొక్కలు వచ్చినాయి కొన్ని. ఇక్కడ బంతి మొక్క కూడా వేసానండి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నిన్న కోసాము, మళ్ళీ ఇంత పెద్ద అయిపోయినాయి. నిన్ననే కోసాం కదండి, నిన్నే వీడియో పెట్టాను కదా హార్వెస్ట్. ఈ బీరకాయ చూసారా, ఒక్కటి వచ్చింది, కానీ ఎంత పెద్దది ఉందో 1 feet పైన ఉంటుంది, 2 feet దగ్గరలో ఉంటుంది. ఒకటి వచ్చినా అలా వచ్చిందండి. చిన్న కొన్న, ఇది ఇంకా ఎదగలేదు అసలు, జస్ట్ అంతే. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం బంతి మొక్కలన్నీ వేసాను. చాలా బాగా ఉన్నాయి బంతి మొక్కలు. కాసేపు పోతే మళ్ళీ అది ఒడిలిపోతాయని చెప్పి వెంటనే తెచ్చిన వెంటనే వేసేసానండి. ప్రతి ప్లాంట్ దగ్గర ఒక బంతి మొక్క. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడే మనకి వర్షాలు చిన్న చినుకులు పడుతున్నప్పుడే ఏ మొక్క వేసినా బాగుంటుందండి. మీరందరూ కూడా బంతి నారు తెచ్చి చక్కగా ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క బంతి మొక్క వేసేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి, మనకి పువ్వులు వస్తాయి. నెక్స్ట్ మన మొక్కలకు కూడా చాలా సేఫ్ అండి దానివల్ల, బంతి వలన. చూసారు కదా, అన్నిట్లో వేసాను నేను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారా ఫ్రెండ్స్, చక్కగా ఇలా ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క బంతి మొక్క వేసానండి. ఈ బంతి పువ్వులే కదండి, చెట్టు కూడా మనకి, మొక్క కూడా మనకి స్మెల్ వస్తుంది కదండి బాగా. ఆ స్మెల్ వలన కొన్ని వేరు పురుగులు అలాంటివి రాకుండా ఉంటాయటండి మనకి. చక్కగా మనం వేసిన ప్లాంట్లు హెల్తీగా ఉంటాయండి అప్పుడు. ఎందుకంటే మనం ఏదో ఒకటి పౌడర్లని స్ప్రేలని చేస్తున్నాం కదండి, చీమలై రాకుండా. అది చేసినప్పుడు ఏమవుతుందంటే, మనం వర్షం పడి చక్కగా మనం వేసినవన్నీ పోతున్నాయి. ఇప్పుడు ఇలాంటి ఒక మొక్క వేసామనుకోండి, మనకి ఇంకా గొడవ ఉండదు, బెంగ ఉండదు, ఏముండదు. మన మొక్కలు ఏమవుతున్నాయి అని. వర్షాకాలం అంతా చక్కగా మనకి బంతి మొక్కలు ఉపయోగపడతాయండి. అలానే మనం చీమలకి అది మందులు కొట్టకూడదు. మనం హెర్బల్ తయారు చేసుకునేదంతా కూడా చక్కగా ఉపయోగపడుతుంది. పోయినా కూడా, వర్షం వచ్చినా కూడా వాటికి వేస్తూ ఉండాలండి. మీకు రేపు చీమలకి ఒక మంచి రెమెడీ చెప్తాను, చీమలు రాకుండా వీడియోలో. ఈరోజు అదే చేద్దామనుకున్నానండి, కానీ కుదరలేదు. బంతి